హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఎలక్షన్లకి ముందు నేను ఒంగోలు వెళ్ళిన, అక్కడ ప్రజలతోటి మాట్లాడదాము అని చెప్పేసి. అయితే అక్కడ అంటే ఒంగోలుకి దగ్గరలో ఒక ఊళ్ళో ఆగినాం, బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. ఆగి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక పెద్దాయన పక్కన వెళ్ళి కూర్చొని ఆయనతోటి మాట్లాడినా. పెద్దాయన, నీకు పెన్షన్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్ మీకు అందుతుందా అని చెప్పేసి అడిగితే, అవును బాబు అందుతుంది అని చెప్పాడు. మీ ఇంట్లో ఆడవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ అందుతున్నాయా అంటే, అవును బాబు అందుతున్నాయి. పిల్లలకి అమ్మఒడి పడుతున్నదా అంటే, అవును పడుతున్నది. మీ ఊళ్ళో నాడు నేడు కింద స్కూళ్ళు అవి బాగాయినాయా అంటే, అవును బాబు బాగా చేసిండు, ఎవరు చేయలేదు కానీ పాపం ఆయన బాగా చేసిండు అని చెప్పేసి మెచ్చుకొని చివరికి ఒక మాట అన్నాడు, కానీ బాబు నేను జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయను అన్నాడు. ఎందుకు పెద్దనా అన్ని బాగానే చేసినట్టున్నావు, మరి ఏంటి ఎందుకు ఓటు వేయమంటూ, లేదు ప్రజావేదిక కూర్చుండు, నాకు అది చాలా బాధ అనిపించింది అన్నాడు. అంటే నేను అక్కడ పెద్దాన్ని ఏమనలే. ఎందుకు అనలేదు అంటే, నేను ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకుందామని వెళ్ళినా, అది నా పని. కాకపోతే అప్పుడు ఏమనలే. ఆ రోజు ఆ పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం కోపం ఉండే అంటే, అన్ని స్కీములు అందుతున్నాయి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పంపించే ఏవైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీముల వల్ల ఈయన కుటుంబం ఆనందంగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చెడు వ్యక్తిగా అనిపించడు అంటే, ప్రజావేదిక కూర్చుండు కాబట్టి. ఈరోజు ఆ పెద్దాయన్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఆయన ఎవరో నాకైతే గుర్తులేదు, నాకు ఆయన పేరు కూడా తెలియదు. ఆ పెద్దాయన కూడా నేను గుర్తున్నాను లేదా నాకు తెలియదు. కాకపోతే ఆ పెద్దాయన పేరు మీద మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాయి. ఏంటంటే, ఒకవేళ ప్రజావేదిక కూల్చి జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడు అయితే, ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని కూల్చి చంద్రబాబు నాయుడు చెడ్డవాడు కాదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. ఒకవైపు ప్రజావేదిక కూర్చుండు అని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి సొల్లేస్తున్నారు. అసలు ప్రజావేదిక కూల్చడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించరా? ప్రజావేదిక కూల్చడానికి కారణం వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఇది ఎన్జిటి అంటారు. ఇది ఒక సంస్థ. ఈ సంస్థ యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ప్రజావేదిక ఆ ప్రాంతంలో కట్టారు. ఆ ప్రాంతం వచ్చేసి నదీ ప్రవాహిత ప్రాంతం అని చెప్పేసి చెప్తారు. అంటే సారీ, నా ప్రొనౌన్సియేషన్ బాగాలేకపోతే, అంటే నది అక్కడి నుంచి ప్రవహిస్తుంది. ఆ ప్రాంతంలో అక్కడ ప్రజావేదిక కట్టారు. కాకపోతే దరిద్రం ఏంటంటే, జనరల్గా ఎవడన్నా ప్రైవేటు బిల్డరో లేదా ప్రైవేటు వ్యక్తో ఇట్లాంటి తప్పు చేస్తే ప్రభుత్వం కాదు చేయకూడదు అని చెప్పేసి బుద్ధి చెప్పాలి. అట్లాంటిది ప్రభుత్వమే ఇంత పెద్ద తప్పు చేస్తే రేపు పొద్దున ప్రభుత్వం పేరు చెడిపోద్ది, రాష్ట్రం పేరు చెడిపోద్ది. ఎందుకంటే ఈ సంస్థ ఏదైతే ఉందో ఎన్జిటి, ఇది సెంట్రల్ సంస్థ. ఈ సంస్థ ముందర మన రాష్ట్రం పరువు పోకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజావేదికని కూలగొట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. కూలగొట్టి ఏం మెసేజ్ ఇచ్చిండు అంటే, లేదు అన్నీ ఏమంటారు గైడ్లైన్స్కి లోబడి ఏదైనా కట్టడం అనేది కట్టాలి, ఈవెన్ ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే తప్పకుండా కూలవలసిందే అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. కాకపోతే ఈరోజు వైసీపీ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో తాడేపల్లిలో, ఆ కార్యాలయాన్ని వితౌట్ ఎనీ నోటీసు, ఎవ్వరికి ఏం చెప్పకుండా దొంగల్లాగా మధ్యరాత్రి వచ్చి పొద్దున కూలగొట్టి వెళ్ళిపోయారు. ఎందుకు ఇంత తొందర, ఎందుకు ఇంత తుత్తర? ఎందుకంటే కక్ష. మేము మేధావులము, మేము చాలా మంచి వాళ్ళము, మేము జ్ఞానులము, మేము ఎప్పుడూ కక్షపూరిత చర్యలు చేయము అని చెప్పేసి సొల్లు కబుర్లు ఒకవైపు అసెంబ్లీలో నిలబడి చెప్తూనే, ఇంకోవైపు ఇక్కడ ఇంత పెద్ద కక్షపూరిత చర్య అనేది చేశారు. అదే కాకుండా వేరే కార్యాలయాల మీద కూడా కన్నేశారు. ఏంటి అంటే, అది ప్రభుత్వం భూమి, అదేదో లీజు, అదేదో మన్ను మశానము, అది ఇది అంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా, ఇక వేరే వాళ్ళని అడిగేది ఉంటుంది బొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ఒక విషయం అడుగుతా. ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వ భూమి లీజుకి ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంకే జరిగిందా, లేదా ఇంతకు ముందు కూడా వేరే ఎవరైనా లీజుకి తీసుకున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, నా దగ్గర ఒక డేటా ఉంది, ఇక్కడ మీరు ఒక ఫోటో కింద చూడొచ్చు. ఈ ఫోటోని కొంచెం జాగ్రత్తగా చూస్తే టీడీపీ 10 ఆఫీసులు, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కడపలో టీడీపీ ఉన్న ఆఫీసు, అది ప్రభుత్వం దగ్గర లీజుకు తీసుకునేదే. దాని తర్వాత శ్రీకాకుళంలో, గుంటూరులో, విజయనగరంలో, మళ్ళీ గుంటూరులో ఇంకో ఆఫీసు, కృష్ణ, ప్రకాశము, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, శ్రీకాకుళంలో ఇంకో ఆఫీసు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న ఆఫీసులే, భూములే. ఆ భూమి మీద లీజు కట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బిల్డింగ్ కడుతున్నాడో అది ప్రభుత్వ భూమి, లీజుకు తీసుకున్నాడు, అది తప్పైతే మరి మీ భూములన్నీ లీజుకే ఉన్నాయి, మీ ఆఫీసులు అన్నీ లీజుకే ఉన్నాయి. రేపు పొద్దున్న 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఫస్ట్ డేనే ఇవన్నీ కూల్చేయాలా? ఇక ఇదే పని చేద్దామా? వేరే పని ఎక్కర్లేదా? ప్రజల గురించి ఆలోచించమా? ప్రజలకి మంచి చేయమా? ఎన్నో వాగ్దానాలు చేసి సూపర్ 6 అడిగి బాయే. సూపర్ 6ని గుర్తుందా? సూపర్ 6 అన్న వర్డు
ప్రజలకి మాట తెచ్చినాము, ఆ మాట నెరవేరుద్దాము, కలిసి పనిచేద్దాము, అపోజిషన్ కూడా కలిసి రండి అని చెప్పేసి ఒక పెద్ద మనసు చూపించలేకపోయారు. ఎందుకు? ఫస్ట్ 2014 నుంచి 19 దాకా మీరు పవర్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టి అవమానించి ప్రతి చోట అవమానించినా పాపం ఆయన పడ్డాడు. తర్వాత 2019 నుంచి 2024 దాకా నన్ను అవమానించరు అని చెప్పేసి, నా భార్యను అవమానించరు అని చెప్పేసి మీరు పాపం ఏడ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మీరు ఆయనను అవమానించాలి. ఇవన్నీ అవసరమా? ఓసారి ఆయనను అవమానించడము, ఓసారి మిమ్మల్ని ఇవే రాజకీయాలా? రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కాదా? ప్రజలకి పనికొచ్చే పని చేయడం కాదా? ఇవన్నీ చేసుకుంటూ కూర్చుందామా? ఒకవైపు రాష్ట్రం రావణ కాష్టంలాగా కాలుతున్నది, క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఏమంటారు గొడవలు, దొమ్మిలు. మీరు ఏం వదిలిపెట్టారు? ఏమన్నా వదిలిపెట్టిరా? ఇక్కడ చూసుకుంటే సచివాలయాలు మొత్తం కూలగొట్టేసారు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు కూడా అమ్మ జీవితం. ఎవడన్నా ఎక్కడన్నా మనం విన్నామా హెల్త్ క్లినిక్ కూడా కొట్టడం ఏంది? మనిషి పుట్టినోడు ఎవడన్నా హెల్త్ క్లినిక్లు డ్యామేజ్ చేస్తాడా? అక్కడికి వచ్చి ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలు అవి చూపించుకుంటారు. దాన్ని కూడా అదేదో పేరుందని పీకేయడాలు, అది చేయడాలు, ఇది చేయాలి. వైఎస్ఆర్ గారి విగ్రహం ఎంత దారుణం అండి. నేను వైఎస్ఆర్ మిత్రుడిని, మేమిద్దరం కలిసే జీవితం స్టార్ట్ చేసినాము, రాజకీయాలలోకి మేమిద్దరం కలిసే వచ్చినాము, మేమిద్దరం ఒకే కంచం ఒకే మంచం అది ఇది అని చెప్పేసి మొత్తం సొల్లు పురాణం చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. మరి ఈరోజు మీ మిత్రుడు, మీ ఫ్రెండు విగ్రహాలని ఆయన చచ్చిపోయింది పాపం, ఆ విగ్రహాలను మొత్తం కూలగొడుతురు. మీరు ఏం చేయాలి? కర్ర పట్టుకుని ఇంటికి వెళ్ళి బయలుదేరొద్దు, నా ఫ్రెండ్ కూలగొడతావరా అని చెప్పేసి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఇది కరెక్టా? ఇది పద్ధతా? ఒక్కసారి ఆలోచించండి. ఇది కరెక్ట్ పద్ధతి మాత్రం కానే కాదు. ఒకవేళ అంటే ప్రతివాడు చావాలి, నేను కూడా చేస్తా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చేస్తాడు. భూమి ఉన్నంతవరకు ఎవడన్నా ఉంటాడా? ప్రతివాడు చావాలి. రేపు పొద్దున్న మీరు ఉండరు, మీ విగ్రహాలను పెడితే, ఇట్లనే మీ విగ్రహాలని అవమానిస్తే మీ ఆత్మ ఎంతగా శోభిస్తుంది, మీ కొడుకు ఎంతగా బాధపడతాడు? ఒకసారి ఆలోచించిందా? అందుకే కొంచెం జాగ్రత్తగా రాజకీయాలు చేయండి. రాజకీయాలు అయినా సరే, పోలీసు వ్యవస్థలు అయినా సరే, జర్నలిజం అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, మన్ను మశానం మట్టి ఏమైనా సరే ప్రజలకి మంచి చేయడానికే ఉన్నాయి. ఆ పని ఒక్కటి చేయకుండా ఎంత పని చేసినా కూడా వేస్టే. ఫస్ట్ ప్రజలకి మంచి ఎట్లా చేయాలో ఆలోచించండి, ప్రజలకి ఏమిచ్చి రుణం తీసుకోవాలో ఆలోచించండి, ఎట్లా ప్రజల్ని డెవలప్ చేయాలో ఆలోచించండి. ఒక సైకిల్ మీద ఉన్నవాడిని 2 వీలర్ మీదకి ఎట్లా తీసుకురావాలి, ఎట్లా వాడిని కుటుంబాన్ని ఫైనాన్షియల్గా డెవలప్ చేయాలి, అది ఆలోచించండి. అంటే ఫ్రీగా ఇచ్చే డబ్బులు కాదు, ఎట్లా వాడిని డెవలప్ చేయాలి. ఒక స్కూటర్ మీద ఉన్నవాడిని 4 వీలర్ కార్ ఎట్లా కొనిపించాలి, ఫైనాన్షియల్గా వానికి సపోర్ట్ చేసి వాని సంపాదనని ఎట్లా పెంచాలి, అది ఆలోచించండి. ఒక కారులో ఉన్నవాడిని ప్లేన్ ఎట్లా కొనిపించాలి, అది ఆలోచించండి. ఇక ట్రైన్ అయితే ఇట్లా కొనలేము, ట్రైన్ అంటే పెద్ద అదేయాలి, ప్లేన్ అయితే కొనుక్కోవచ్చు కదా. అట్లా డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అది ఇంపార్టెంట్. ప్రజలకి మనం మంచి చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఎందుకని చెప్పేసి ఎన్టీ రామారావు గారిని గుండెలలో పెట్టుకున్నారు. ఎప్పుడు ఎవడు చేయని, ఎవడు ఆలోచించని మంచి ఎన్టీ రామారావు గారు చేశారు. ఎందుకు వైఎస్ఆర్ గారిని గుండెలో పెట్టుకుంటారు? గుండె ఆపరేషన్ అంటే బొచ్చు ఆ పేరు వినగానే చచ్చిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. అమ్మా గుండె ఆపరేషన్ అంటే ఆడి తీసుకోవాలి 5 లక్షలు 10 లక్షలు. ఆ గుండె ఆపరేషన్లో ఫ్రీ చేసినాడు వైఎస్ఆర్ గారు. అందుకే ఆయన ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. మీరు కూడా మంచి పని చేయండి, ప్రజలు మిమ్మల్ని రాబోయే 500 సంవత్సరాల వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. రాజకీయం అంటే అది. ఈ కూలగొట్టుడు రాజకీయమా? ఇదా రాజకీయం? ఇది కారణం చెప్పండి. ఇక్కడ ప్రజావేదిక ఏదైతే కూలిందో అది ఎన్జిడి గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి కూలింది అని చెప్పేసి కారణం ఇక్కడ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పండి, వైసీపీ కార్యాలయం ఎందుకు కూలగొట్టారు? ఒకవేళ ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుంటే కూలగొట్టిరు అంటే మరి మీ కార్యాలయాలు ఉన్నాయి కదా, అన్ని లీజుకే ఉన్నాయి కదా, అన్ని కూలగొడదామా? ఇక ఇదే పనా? ఏదైనా కట్టడం అంటే కష్టం, కానీ కూలగొట్టడం ఏముంది? ఎవడన్నా కూలగొడతాడు. అదే కట్టడానికి కోట్లు కావాలి. ఇప్పుడు మొత్తం ధనం మొత్తం సరే, అది ప్రజాధనమా ఎవరిదో ప్రైవేట్ ధనమా అది పక్కన పెడితే డబ్బే ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి కట్టారు, మొత్తం నాశనం చేసేసారు. ఏం అవసరం ఇదంతా? ఈ డ్రామా అవసరమా? పని చేయండి, ప్రజల కోసం పని చేయండి. నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏడ్చేదాకా నేను చూస్తా అంటే ఇక అది దానికి అంతే లేదు. మీరు వచ్చినప్పుడు ఆయన ఏడిపించండి, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తారు. ఇద్దరు కలిసి ఏడిపించుకుంటూ చేస్తే ప్రజలందరూ ఏమవుతారు అంటే అడక తింటారు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. 2 దారులు, ఒకటి లైక్ చేయండి, 2 మీ అన్ని వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. కొంచెం ఈ వీడియోని వైరల్ చేస్తే తప్పకుండా ఈ మంచి మెసేజ్ అనేది నాయకుల దాకా చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.